హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు బన్నీస్ బ్లూ ప్రింట్. ఏమాత్రం డిలే చేయకుండా ఇమీడియట్గా వర్కౌట్ని స్టార్ట్ చేసేద్దాం మనం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ వార్మప్. హ్యాండ్ రొటేషన్స్, ఫ్రంట్ 5 అండ్ బ్యాక్ 5 అలానే చేయండి. బోత్ హ్యాండ్స్. నా కొంచెం బ్యాక్ అండ్ మన కాబ్స్ రిలాక్స్ అవ్వడానికి, వార్మప్ అవ్వడానికి మనం ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు లెగ్ స్వింగ్ చేద్దాం. లైక్ ఒక 10 to 15 reps ఈచ్ లెగ్. మీరేమో తెలియదు కానీ వార్మప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ అంతటిని లెగు వర్కౌట్ చేయాలి అని లేపుతుంది అనమాట. సో డోంట్ స్కిప్ వార్మప్ గైస్. ఈరోజు మనం లెగ్ వర్కౌట్ చేయబోతున్నాం కాబట్టి కొంచెం లెగ్స్ని బాగా రెడీ చేసుకోవడానికి ఒక 2-3 వేరియేషన్లు చేద్దాం ఈరోజు. అండ్ దిస్ ఈజ్ మై వన్ మోర్ వార్మప్ ఎక్సర్సైజ్ విచ్ ఐ యూజువలీ డూ. చాలా హెల్ప్ అవుతుంది. కావ్స్, క్వాడ్స్, హ్యామ్ స్ట్రింగ్స్ అన్నీ స్ట్రెచ్ బాగా అవుతుంది అనమాట, బ్యాక్తో సైతం అంతా. And done. Warm up is done. Now first workout. Let's start with squats. Basic squats 20 reps చేద్దాం. మధ్యలో 20 seconds break and then 20 reps. అలా 3 sets చేద్దాం అన్నమాట. లెగ్ వర్కౌట్ని స్క్వాట్స్తో స్టార్ట్ చేయకుండా ఇంకెలా స్టార్ట్ చేసినా అది నాకు వేస్టే. నేను ఎప్పుడు ఇలానే స్టార్ట్ చేస్తా. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు డూ ద సేమ్ థింగ్. అండ్ మీరు కూడా లెగ్స్ ఎప్పుడు చేసినా ఫస్ట్ స్టార్ట్ విత్ స్క్వాట్స్ అనమాట. లైక్ మనం చదువుకున్నప్పుడు ఎల్కేజీ నుంచి ఎలా చదువుతామో అలా స్క్వాట్స్ అనేది బేసిక్ ఫర్ అవర్ స్ట్రాంగ్ లెగ్స్. సో గైస్, లెట్స్ డూ 20 reps. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. నేను కూడా మీతో పాటే చేస్తున్నాను. సో డోంట్ గివ్ అప్. ఇట్స్ జస్ట్ ఫస్ట్ సెట్ అనమాట. డన్. లెట్స్ టేక్ బ్రేక్ ఫర్ 20 seconds. కొంచెం అలా నడండి, కూర్చుని పోద్దు, నడండి ముందుకి వెనక్కి. హ్యావ్ అ స్మాల్ సిప్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ రియలీ నీడ్. వాక్ వాక్ వాక్. నౌ ద సెకండ్ సెట్. సెకండ్ 20 repsని మనం ఇప్పుడు చేద్దాం. 2, 3, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. 4, 5, 6. మధ్యలో ఆపొద్దు, నాతో పాటే అలా చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ 20, తర్వాత మీరు 20 seconds బ్రేక్ తీసుకోవచ్చు. కమ్ ఆన్, డూ ఇట్. డన్. 20 reps సెకండ్ సెట్ అయిపోయింది. జస్ట్ లాస్ట్ వన్ మోర్ సెట్ గైస్. 20 seconds బ్రేక్ తీసుకొని లెట్స్ డూ ద లాస్ట్ వన్. కమ్ ఆన్, బ్రేక్ తీసుకోండి. హార్ట్ బ్రీత్ నార్మల్ చేసుకోండి. చెమటనంతా తుడుచుకోండి. హ్యావ్ అ సిప్ ఆఫ్ వాటర్. మీకు కావలిస్తే లెగ్స్ని కొంచెం అలా రబ్ చేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోండి. ఇఫ్ యువర్ థైస్ ఆర్ కొంచెం పెయిన్ ఉంటే. లెట్స్ స్టార్ట్ ద థర్డ్ సెట్. 3, 4, 5, 6, 7. నా పేస్లోనే కాదు, మీకు ఇంకా స్లో కావాల్సి స్లో కూడా చేసుకోవచ్చు. నేను బేసిక్ చెప్తున్నా, మీరు పాజ్ చేసుకుని అక్క నేను చేసుకుంటాను ప్రాబ్లం లేదా అన్న మీరు పక్కన చేసుకోవచ్చు, పాజ్ చేసుకొని. కమ్ ఆన్, డూ ఇట్. ద లాస్ట్ సెట్.
ఇది అయిపోతే మన స్క్వాట్స్ అయిపోయింది. ఇంకో 2 more ఎక్సర్సైజ్ అంతే. The last rep, come on, and done. ఇప్పుడు one workout అయిపోయిందనమాట. 1 minute break. ఈ వర్కౌట్ నేను షార్ట్ అండ్ స్వీట్గా చేశాను. లైక్ ఎక్కువ సాగదీయకుండా జస్ట్ 3 exercises ఎఫెక్టివ్ వర్కౌట్స్ పెట్టాను ఫర్ యువర్ స్ట్రాంగ్ లెగ్స్. ఎక్కడున్నైనా చేయొచ్చు, నో ఎక్విప్మెంట్. యూ కెన్ హ్యావ్ యువర్ వాటర్ బ్రేక్. వెళ్ళి కొంచెంసేపు కూర్చోండి, హార్ట్ బీట్ని నార్మల్ చేసుకోండి. కొంచెం ఆయాసం అది తగ్గిన తర్వాత లెట్స్ స్టార్ట్ విత్ సెకండ్ వర్కౌట్. మీకు 1 minute బ్రేక్ అనే కాదు, మీకు కావాల్సి వస్తే ఒక 2 minutes అయినా పర్లేదు, 3 minutes అయినా పర్లేదు, మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద సెకండ్ వర్కౌట్ అండ్ దే ఆర్ స్క్వాట్ పల్సెస్. ఎస్, స్క్వాట్ చేస్తున్నట్టు చేసి అక్కడక్కడ పైకి లెగిసి కూర్చొని చేయాలి. హియర్ ఐ డెడ్ 40 అనమాట. అండ్ మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ 30-35 చేస్తే చాలు. ఇవి ఎక్కువ టైం పట్టదు, కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతాయి. సో కమ్ ఆన్ గైస్, డూ ఇట్. ఫస్ట్ సెట్ మాత్రమే ఇది. డన్. నాదైతే అయింది. మీరు యూ కెన్ పాజ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ స్లోలీ. ఇప్పుడు ఒక 20 seconds బ్రేక్. ఐఎమ్ ఆల్రెడీ స్వెట్టీ. చూడండి, చెమటలు అయిపోయింది. Let's do the second set. Come on again. Pulses go down, 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 down. అలా వెళ్తూ పైకి లెగిస్తూ చేయండి. ట్రై యువర్ మ్యాక్స్. 20 పెట్టుకోండి, 30 పెట్టుకోండి, 40 పెట్టుకోండి. డోంట్ గివ్ అప్ గైస్. సెకండ్ వర్కౌట్, సెకండ్ సెట్ ఇది. 1 more వర్కౌట్ అంతే. కమ్ ఆన్, డూ ఇట్. డన్, అయిపోయింది. ఇంకో 20 seconds బ్రేక్. టేక్ యువర్ బ్రేక్, హ్యావ్ యువర్ బ్రేక్, వాట్ ఎవర్. రిలాక్స్ అయిపోండి. టేక్ అ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్స్హేల్ అంతా నార్మల్ చేసుకొని హార్ట్ బీట్ని. దెన్ లెట్స్ గో విత్ ద థర్డ్ సెట్. కమ్ ఆన్, లాస్ట్ సెట్ గైజ్. మీకు మీ హైయెస్ట్ రెప్స్ ఇవ్వండి. ఐదర్ ఇట్స్ 30, 40 or 45. మీ హైయెస్ట్ ఇవ్వండి. కమ్ ఆన్, డూ ఇట్. ఐ నో ఆ థైస్ దగ్గర పడుతుంది. ఈవెన్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఐ కెన్ ఫీల్ ద పెయిన్ టు. డోంట్ గివ్ అప్ గైజ్, డోంట్ గివ్ అప్. డన్. నాదైతే అయ్యింది. యూ కెన్ కంటిన్యూ ఇఫ్ యూ వాంట్. ఇప్పుడు 1 minute బ్రేక్ అనమాట, ద లాంగ్ బ్రేక్. అండ్ దెన్ వీ హ్యావ్ 1 more వర్కౌట్. అంతే, గుడ్ టు గో. అయినో నాకు మీ కాళ్ళు కొంచెం లాగుతున్నాయి. యూర్ వర్కింగ్ హార్డ్, కీప్ గోయింగ్. ఈ వర్కౌట్స్ మీరు ఎక్విప్మెంట్ లేకుండా కూడా చేయొచ్చు. యాజ్ యూ కెన్ సీ, ఇఫ్ యూ హ్యావ్ డంబుల్స్, మీరు డంబుల్స్ పట్టుకొని చేస్తే ఇట్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్. ఈ 3 exercise కూడా. డంబుల్స్ లేకపోతే యూ కెన్ జస్ట్ హోల్డ్ వాటర్ బాటిల్స్ పట్టుకొని చేయొచ్చు. మీరు బ్రేక్స్లో మీరు నార్మల్గా అలసిపోయి కూర్చొని పోతాం, కానీ బెటర్ ఇఫ్ యూ వాక్ చేస్తే మీ హార్ట్ బీట్ కూడా నార్మల్ అవుతుంది. వాక్ చేయండి బెటర్. హియర్ ఈజ్ అ థర్డ్ వర్కౌట్, లంజ్ పల్సెస్. సేమ్ ఇలానే స్క్వాట్ పల్సెస్ ఎలానో లంజ్ పల్సెస్. ఇవి ఒక 20 ఈ లెగ్, 20 ఆ లెగ్, 20 ఇమీడియట్గా లెగ్ షిఫ్ట్ చేసుకొని చేయాలన్నమాట. దాని తర్వాత లెట్స్ టేక్ 30 seconds బ్రేక్ అండ్ దెన్ విల్ రిపీట్ 3 sets చేస్తామన్నమాట. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. లెగ్స్ని స్టెబుల్గా ఉంచడానికి ట్రై చేయండి. స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కమ్ ఆన్,
ఇమ్మీడియట్గా బ్రేక్ తీసుకోకుండా లెగ్ షిఫ్ట్ చేయండి. సేమ్ ఈ లెగ్ ఎలా చేశారో అవతల లెగ్ కూడా అలానే 20 reps చేయండి. పైకి కిందకి అలా వెళ్తూ స్టేబుల్గా ఉండి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మీ వర్కౌట్ అంతట్లో. వెరీ గుడ్ గైస్, కీప్ గోయింగ్. ఇక్కడ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఇంకో 2 sets ఉన్నాయి అంతే. కమాన్, కీప్ గోయింగ్. కమాన్, డన్. ఫస్ట్ సెట్ అయిపోయింది. ఈవెన్ ఐ ఫీల్ ద పెయిన్. నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు గైజ్. ఈ పెయిన్ని స్వీట్ పెయిన్స్ అంటారనమాట. ఎందుకంటే మనం కష్టపడితే మనకి హెల్ప్ అవ్వడానికి వచ్చే పెయిన్ కాబట్టి స్వీట్ పెయిన్స్ అంటారు. అండ్ ఐ లవ్ దిస్ పెయిన్స్. ఐ నో ఇట్స్ పెయిన్ ఈజ్ పెయిన్, నొప్పి ఉంటుంది బట్ స్టిల్ ఐ లవ్ ద పెయిన్. Take your break, drink water. Let's do the third set, second set. Come on, do it. 2, 3, 4, 5. మీకు నచ్చిన పేస్లో చేసుకొని వెళ్ళండి. మీ ప్రతి ఒక్క రెప్ మీ ఒక్కొక్క స్టెప్ అన్నమాట మీ స్ట్రాంగ్ లెగ్స్కి. సో గివ్ అప్ ఇవ్వద్దు. ఫీల్ ద పెయిన్. కాఫ్స్ దగ్గర, క్వాడ్స్ దగ్గర, థైస్ ఫుల్ లెగ్లో ఆ పెయిన్ ఎంత బాగుందో. అండ్ చేంజ్ యువర్ లెగ్ వన్స్ 20 reps అయిన తర్వాత వితౌట్ ఎనీ బ్రేక్ గైజ్. కమ్ ఆన్, డూ ఇట్. ఆ సెకండ్ లెగ్తో కూడా 20 చేసేసి 30 seconds బ్రేక్ తీసేసుకోవచ్చు మనం. డూ ఇట్. నొప్పి నాకు కూడా ఉంది బట్ స్టిల్ నేను చేస్తున్నాను కదా. ఫర్ యూర్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లెగ్స్ కోసం మీరు చేయాలి ఇది. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసి చేయడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఐ నో ఐఎమ్ స్టిల్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ బట్ ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్ మీరు కమెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కావాల్సి యూ కెన్ స్టిల్ కమెంట్ ఇట్. అండ్ డన్ గైస్. అంత కష్టాలు నాకే అన్నట్టు మొహం పెట్టాను. ఒక పిచ్చి పని చేశాను. ఐ ఫర్గాట్ టు షూట్ స్ట్రెచెస్ వీడియో. ఐఎమ్ సారీ. మీకు ఆ లెగ్కి సంబంధించిన స్ట్రెచెస్ మీకు ఏం తెలిస్తే అవి చేయండి. ఐఎమ్ రియలీ సారీ గైస్. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా ఇన్కంప్లీట్గా ఉంది. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూశాను బట్ నెక్స్ట్ టైం కంప్లీట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటే